హాయ్ ఫ్రెండ్స్. 'టాక్సిక్' మూవీ రిలీజ్ అయ్యి డివైడ్ టాక్‌తోనైతే నడుస్తుందనమాట. సో, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు సినిమా గురించి. ఎందుకంటే 'కేవీఎం ప్రొడక్షన్స్' వాళ్ళు బెంగుళూరు హైకోర్ట్‌కి వెళ్లి మరి ఈ నెల 28 అంటే రాఖీ పండగ అయిపోయిన తెల్లారి వరకు కూడా ఈ సినిమా గురించి నెగెటివ్ పబ్లిసిటీ ఎక్కడ చేయకూడదు. రివ్యూస్ బ్యాడ్‌గా చెప్పకూడదని కోర్ట్ నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాయనమాట. అంటే చూడండి ఇక ఎలా తయారైందో. సో, అందువల్ల ఈ సినిమా రివ్యూ చెప్పాల్సొస్తే ఖచ్చితంగా నెగెటివ్‌గానే చెప్పాల్సొస్తది. అందుకే రివ్యూ కూడా చేయలేదనమాట ఈ సినిమాకి. సో, కలెక్షన్‌లు మాత్రం బాగున్నాయి. సో, కలెక్షన్‌లు చూసుకుందాం. సో, డే 1 వచ్చేసరికి సినిమా 140,75,00,000 అయితే వసూలు చేసింది వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే. అందులో ఎక్కువగా హిందీ మార్కెట్ నుంచి ఎక్కువ వచ్చిందనమాట. సో, ఈ టోటల్‌గా ఇండియా గ్రాస్ వచ్చేసరికి 120,75,00,000 ఓవర్‌సీస్ నుంచి 20,00,00,000 మాత్రమే వచ్చిందనమాట. సో, ఇండియా గ్రాస్ 120, ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 20 మొత్తంగా 140,75,00,000 అయితే వసూలు చేసింది. సో, డే 1 వచ్చేసరికి 140,75,00,000 అంటే ఓజీకి వచ్చేసరికి 147,00,00,000 అయితే వచ్చింది ట్రేడ్ లెక్క ప్రకారం. మూవీ టీమ్ చెప్పిన దానికైతే 151,00,00,000 అయితే వచ్చింది. అలాగే కూలీ సినిమాకి 150,00,00,000 అయితే వచ్చింది. సో, 2, 1 డిఫరెన్స్‌తోనైతే ఉన్నాయి. సో, అది 2 కూడా ట్రేడ్‌కి చాలా దగ్గరగానే ఉన్నాయి. సో, మరి వీళ్ళు ఏ పోస్టర్ దించారో నాకు కూడా ఇంకా తెలియదు. ట్రేడ్ లెక్క ప్రకారం అయితే 140,00,00,000 అయితే వచ్చాయి. ఇంకా ఓవరాల్‌గా ఇండియా బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్స్‌లో ఇది సిక్స్త్ ప్లేస్‌లో ఉందంట. సో, ఇప్పటివరకు ఇండియాలో రిలీజ్ అయిన సినిమాల్లో ఓపెనింగ్స్‌లో ఇది సిక్స్త్ ప్లేస్‌లో ఉందంట. లాంగ్వేజ్ వైస్‌గా చూసుకుంటే ఇండియా నెట్‌లో చూసుకుంటే హిందీ నుంచి 55,00,00,000 నెట్ వచ్చిందంట. కన్నడ నుంచి 23,30,00,000 అయితే వచ్చిందంట. సో, కన్నడ మెయిన్ ఈ సినిమా తీసింది కన్నడలోనే. యష్ గారి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళుగా. కానీ హిందీ నుంచి ఎక్కువ వసూళ్ళైతే వచ్చినాయన్నమాట. ఎందుకంటే ఈ సినిమాకి చేసిన ప్రమోషను, అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ కూడా సర్టిఫికేట్ కంటెంట్ కాబట్టి ఎక్కువగా అటువైపు రీచ్ ఎక్కువగా వచ్చిందన్నమాట. అందువల్ల ఈ సినిమా దానికి తోడు 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ గారి నుంచి వస్తున్న సినిమా ఇది. దానికి తోడు 'రామాయణం' సినిమాలో యష్ గారు రావణాసురుడుగా యాక్ట్ చేస్తున్నారు. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి హిందీ నుంచి బాగా కలెక్షన్‌లు రాబట్టిందనమాట. సో, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయన్నమాట అక్కడ. రెండో రోజు కూడా కలెక్షన్స్ అక్కడ బాగున్నాయి. మిగతా లాంగ్వేజ్‌తో పోల్చుకుంటే ముఖ్యంగా కన్నడ, తెలుగుతో పోల్చుకుంటే హిందీలో డే 2 కూడా పర్లేదనిపించింది. కాకపోతే ఇక డే 2 మొత్తం ఫినిష్ అవ్వలేదు కాబట్టి డే 1 వరకు మనం చూసుకున్నాం కలెక్షన్స్. ఇక కన్నడ నుంచి 23,30,00,000 కదా! తెలుగు నుంచి 16,00,00,000 అయితే వచ్చింది నెట్. ఇక తమిళ్ నుంచి 5,50,00,000 అయితే వచ్చింది. అంటే ఇక్కడ కూడా దాదాపు 10,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. మలయాళం నుంచి 1,30,00,000 అయితే వచ్చింది. ఇది నెట్ పరంగా చూసుకుంటే టోటల్‌గా ఇండియా నెట్ చూసుకుంటే 101,10,00,000 అయితే వసూలు చేసింది డే 1. ఇది 'సలార్' అండ్ 'యానిమల్' సినిమాలని మించి వసూలు చేసిందని చెప్తున్నారు. 'ధురంధర్ 2' తర్వాత ఆ ఏ సర్టిఫికేట్ సినిమాతో రిలీజ్ అయిన సినిమాలలో 'సలారు' అండ్ 'యానిమల్‌ని' మించి 'ధురంధర్ 2' తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఇది ఫినిష్ చేసిందనమాట. ఫస్ట్ డేనే 100,00,00,000 షేర్ తోటి. రికార్డ్ ఏంటంటే వరుసగా రెండోసారి అంటే 'కేజీఎఫ్ 2' దాని తర్వాత 'టాక్సిక్' ఈ 2 వరుస సినిమాలతోని 100,00,00,000 నెట్ కొట్టిన హీరోగా యష్ అయితే నిలిచాడనమాట. సోలో హీరోగా వచ్చి. సో, ఇంతవరకు ఆ రికార్డ్ ఎవరికీ లేదంట. ఆ బుకింగ్స్ చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 16,75,000 టికెట్లు అయితే అమ్ముడయ్యాయి. అలాగే డే 1 మొత్తం టోటల్‌గా చూసుకుంటే బుక్ మై షోలో 25,70,000 టికెట్స్ అయితే అమ్ముడయ్యాయన్నమాట. సో, అందుకే భారీ కలెక్షన్‌లయితే సాధించింది. ఇక ఇక 'టాక్సిక్' మూవీ రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత రామ్ చరణ్ గారైతే ఒక ట్వీట్ చేశారనమాట. 'ఇరుముడి' సినిమాని కంగ్రాట్స్ చేస్తూ, అలాగే రవితేజ గారిని మూవీ టీమ్‌ని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో, ఈ సినిమా రిలీజ్ అయింది లాస్ట్ థర్స్‌డే అనమాట. అంటే దాదాపుగా 4, 5 డేస్ అవుతుంది. కానీ రామ్ చరణ్ గారు ఇప్పుడు ట్వీట్ చేశారనమాట. అంటే ఈ సినిమా ఆల్మోస్ట్ 'టాక్సిక్' సినిమా రిలీజ్ అయినాక ఆల్మోస్ట్ థియేటర్ల నుంచి తీసేసిన పరిస్థితి అనమాట. కానీ ఇప్పుడు 'టాక్సిక్' సినిమాకి డివైడ్ టాక్ రావడంతో మళ్ళీ 'ఇరుముడి' సినిమాకి థియేటర్‌లు పెరుగుతాయనే ఉద్దేశంతోటి రామ్ చరణ్ గారు ట్వీట్ ఏసినట్టయితే అందరూ అనుకుంటున్నారు. బట్ అది నిజం ఏందో ఎవరికీ తెలీదు. అలాగే చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారంట. సో, ఇటెలా ఉందంటే పరిస్థితి 'దిల్ రాజు వర్సెస్ మెగాస్టార్ ఫ్యామిలీ' అన్నట్టు ఉందనమాట. ఎందుకంటే 'దిల్ రాజు' గారు ఉంటారు, పక్కనే ఉంటారు. మెగా ఫ్యామిలీకి అండగా ఉన్నట్లే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నట్టే ఉంటారు గానీ, కొన్ని సిట్యుయేషన్స్ వచ్చేసరికి 'దిల్ రాజు' గారికి మెయిన్‌గా వాళ్ళకి చేరిద్దనమాట. అది మనం 'పెద్ది' సినిమా రిలీజ్ టైంలో కూడా చూసామనమాట. టికెట్స్ రేట్స్ హైక్ ఇవ్వనీయకుండా కొంచెం నాన్‌సెన్స్ క్రియేట్ చేశారు. అలాగే ఆ తర్వాత ఇప్పుడు 'టాక్సిక్' సినిమాకు వాళ్ళు డైరెక్ట్‌గా తెలుగు సినిమా కాపోయినా కానీ ఒక డబ్బింగ్ సినిమాకి కూడా హైక్స్ తీసుకున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా హైక్స్ తీసుకుంటే మాత్రం మేము అలా మా సినిమాలకి ఇవ్వము. మేము ఉన్న రేట్‌లోనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పుకుంటారు. ఇప్పుడు 'దిల్ రాజు' కూడా ఈ సినిమాకి హైక్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 120,00,00,000 పెట్టి సినిమాని కొన్నాడని చెప్తున్నారు. సో, కానీ 120,00,00,000 అయితే పూర్తిగా చెల్లించలేదనేది బయట టాక్ అనమాట. కేవీఎం ప్రొడక్షన్స్‌కి వాళ్ళు కేవలం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి ఈ సినిమాని తీసుకొచ్చారు. రిలీజ్ చేయడానికి మెయిన్‌గా ఆయన అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఎందుకంటే కేవీఎం ప్రొడక్షన్స్ వాళ్ళకి ఇగ వేరే గతి లేదనమాట. తెలంగాణలో నైజాం ఏరియాలో 'దిల్ రాజు'కి ఉన్నంత థియేటర్స్ ఇంకా ఎవరికీ లేవు. సో, వాళ్ళకిస్తే ఎక్కువ థియేటర్‌లో రిలీజ్ అయిద్ది. అలాగే
తెలంగాణ గవర్నమెంట్ నుంచి హైక్స్ రావాలన్నా 'దిల్ రాజు'తోనే సాధ్యం కాబట్టి 'దిల్ రాజు' గారికి ఈ సినిమా ఇచ్చారనమాట. సో, వాళ్ళు చేసిన కోడ్ ఏందంటే 120,00,00,000 నంబర్ కోడ్ చేశారు అంతే తప్ప, ఈయన కేవలం అడ్వాన్స్ మాత్రమే చెల్లించారనేది బయట టాకనమాట. సో, సినిమా ప్రాఫిట్స్ వస్తే 120 crores పూర్తిగా ఆళ్ళకి చెల్లించాలి. లేదంటే ఆ అడ్వాన్స్‌తో పాటే ఇంకేదన్నా కొంత వీళ్ళు చెల్లించడం లేదా వాళ్ళు ఇది ఇవ్వడం అనేది ఇక వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ కూడా 'దిల్ రాజు' అయితే నష్టపోడనమాట. సో, ఇక ఇది ఇలా ఉంటే 'గీతూ మోహన్ దాస్' గారు ఒక వీడియో అయితే వైరల్ అవుతుందనమాట. సో, అందులో ఆమె ఏం చెప్పారంటే, "నేను రాసుకున్న స్క్రిప్ట్ వేరు, నేను తీసిన సినిమా వేరు, నేను చేసిన ఎడిటింగ్ వేరు. బట్ సినిమా వచ్చింది వేరేలాగా" అన్నట్టుగా చెప్పారనమాట. సో, అది ఈ సినిమాకి రిలీజ్‌కి ముందు చెప్పారా? రిలీజ్ అయ్యాక చెప్పారో తెలియదు గానీ, అది కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుందనమాట. అలాగే మొన్న మల్లారెడ్డి కాలేజీలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు కూడా యష్ గారు కూడా చెప్పారనమాట. "ఈ సినిమా కోసం మేము పెద్దగా ఎఫర్ట్స్ అయితే ఏమీ పెట్టలేదు. నార్మల్‌గానే చేసామని" చెప్పారు. సో, ఇవి కూడా బాగా వైరల్ అవుతున్నాయనమాట. ఈ సినిమా రిలీజ్ అయ్యి డిబేట్ టాక్ వచ్చాక ఇయన్నీ బాగా వైరల్ అవుతున్నాయి. మీమ్స్ అయితున్నాయనమాట. ఏందంటే ముందే వాళ్ళు చెప్పారు. మనమే అనవసరంగా టికెట్స్ బుక్ చేసుకొని హైక్ తీసుకొని మరీ చూసామన్నట్లుగా మీమ్స్ అయితే ట్రోల్ అవుతున్నాయి. ట్రెండింగ్ అవుతున్నాయి అన్నమాట. సో, ఇది పరిస్థితి. డే 1 వచ్చేసరికి 140,70,00,000 రేట్ వస్తుంది దేశమే. ఇక డే 2 కలెక్షన్స్ రేపు పూర్తిగా ఈరోజు 12 కల్లా అప్డేట్ అయితాయి కాబట్టి రేపైతే పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు బాయ్.